సామాన్యుల గుండెల్లో బాంబు పేలింది. రూపాయి బబుల్ పేలిపోయే స్థితికి చేరుకుంది. ఇరాన్ యుద్ధ ఉద్రిక్తత కారణంగా అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఎర్లీ ట్రేడింగ్ ప్రారంభంలో డాలర్తో పోలిస్తే 92.92 వద్ద ఉన్న రూపాయి విలువ మార్కెట్ గమనంలో మరింత క్షీణించి 93 మార్కును తాకింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి వల్ల విదేశీ పెట్టుబడిదారులు తమ నిధులను వెనక్కి తీసుకోవడం కూడా ఈ పతనానికి ఒక ప్రధాన కారణంగా నిలిచింది. నిజానికి రూపాయి పతనం అనేది అంతర్జాతీయ రాజకీయ పరిణామాల ఫలితమే. ఇరాన్ ఘర్షణలు ఎంతకాలం కొనసాగుతాయనే దానిపైనే మన రూపాయి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ప్రభుత్వం తన ఆర్థిక విధానాల ద్వారా ధరలను అదుపు చేస్తే సామాన్యుడిపై భారం తగ్గుతుంది. ఇన్వెస్టర్లు కూడా ప్రస్తుత అనిశ్చితిని గమనిస్తూ జాగ్రత్తగా అడుగులు వేయాలి. దేశీయంగా ఉత్పత్తిని పెంచుకోవడం, దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవడం లాంటి దీర్ఘకాలిక చర్యలే రూపాయికి నిజమైన బలాన్నిస్తాయి. బలమైన ఆర్థిక పునాదులతో ఈ సవాలును భారత్ అధిగమిస్తుందని ఆశిద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి.